గ్రంథము 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 18, 19 వచనాలని మనమందరము కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము అందరము కలిసి మనం చదువుకుంటాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశము నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మను బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించితిని. ఆయనను మీరు దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మను రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. ఇక్కడ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలను, మీరందరూ మీ గోత్రములు చొప్పున లేక మీ వంశముల చొప్పున మీ కుటుంబములు చొప్పున మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఏం కావాలంట? హాజరు కావాలను. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. హాజరవడం అంటే స్కూల్కి పిల్లలు వెళ్తారు కదా, స్కూల్కి పిల్లలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హాజరు ఉండాలి. హాజరు సరిగా లేకపోతే ఎగ్జామ్స్ కూడా రాయని. కాబట్టి ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే, లేకపోతే అక్కడ కనపడాల్సిందే. హాజరు అవ్వడం అంటే అక్కడికి వెళ్ళడం లేక వారికి కనపడడం అని. అయితే దేవుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు, మీరందరూ ఇది ఒక్కొక్కరుగా కాదు, మీ కుటుంబాల చొప్పున మీ వంశముల చొప్పున మీ గోత్రముల చొప్పున అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? హాజరు కావాలను. ఇది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటి అని అంటే, ఎందుకు హాజరు అవ్వాలి? దేవుడు చెప్పాడు హాజరు కమ్మన్నాడు, మంచిదే. అయితే అసలు ఎందుకు హాజరు అవ్వాలి? ఇది మన ప్రశ్న. ఎందుకు హాజరు అవ్వాలి? దేవుడు ఎందుకు వారందరినీ దేవుని సన్నిధికి రమ్మన్నాడు? ఎందుకు హాజరు కమ్మన్నాడు? వారినే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ దినాలలో మనల్ని కూడా, మన కుటుంబాలని, మన వంశములను, మన ఆయా రకాల ప్రజలని దేవుడు హాజరు కమ్మంటున్నాడు దేవుని సన్నిధిలో. ఎందుకు హాజరు కమ్మంటున్నాడు? ఎందుకు హాజరు అవ్వాలి? ఎందుకు రావాలి దేవుని సన్నిధికి అనేది మనం కొన్ని విషయాలుగా మనం చూస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో ఆ 18, 19 వచనంలో కొన్ని దేవుడు వారి మేలులు చేస్తూ వచ్చాడు. ఏమిటి వారికి దేవుడు చేసిన మేలులు అని అంటే, చూడండి 18వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మను ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని. ఐగుప్తు అని అంటే రెండంతల బాధ అని అర్థం, రెండంతల శ్రమ. ఐగుప్తు అంటే నిజమే, ఐగుప్తులు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. వీళ్ళకి స్వతంత్రం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయితే పాపం వీళ్ళు ఏమి చేయలే, వీళ్ళు చక్కగా పని చేస్తున్నారు. ఇటుకలు చేయడం వీళ్ళ పని. ఇటుక చేయడం ప్రపంచంలో నాకు తెలిసి అన్ని పనుల కల్లా బాగా కష్టమైన పని. ఎందుకంటే నేను ఒకసారి ఇటుక పనికి వెళ్ళా, అందరూ కుర్రోళ్ళే, అందరితో పాటు అందరూ పోతా ఉంటే నేను కూడా పోయా. ఆ తెల్లారి చూడండి వాళ్ళంతా నెప్పులు, పోకపోతే సిగ్గు, మళ్ళీ ఒక రోజుకి అయిపోయిందిరా అంటారేమో, అదొక భయం అందరు కుర్రోళ్ళుగా. కాబట్టి నాకు బాగా తెలుసు చాలా కష్టమైన పని. ఇశ్రాయేలు ప్రజలు ఆ కష్టమైన పని చేస్తూ ఉంటే ఐగుప్తీయులు ఏం చేశారు అని అంటే, గడ్డి మీకు ఇయ్యము పోండి, కర్ర మీకు ఇయ్యం పోండి. కాబట్టి గడ్డి మీరే తెచ్చుకోవాలా, కర్ర మీరే తెచ్చుకోవాలా. అయితే లెక్క మాత్రం దక్కకూడదు. అంతకుముందు గడ్డి వాళ్ళే ఇచ్చేవాళ్ళు, కర్ర ఇచ్చేవాళ్ళు, ఇన్ని లెక్క చేసేవాళ్ళు, ఆ లెక్క ప్రకారం ఇటుకలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు వారి పాపం వచ్చే ఐగుప్తీయులు ఏమన్నారంటే, గడ్డి ఇవ్వము, కర్ర ఇవ్వము, గడ్డి కర్ర తెచ్చుకోవాలా, ఇటుకలు రోజుకి ఇన్ని లెక్క మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇక చూడండి ఎంత కష్టమో. కాబట్టి ఐగుప్తు అని అంటే రెండంతల ఇబ్బంది అని అర్థం ఐగుప్తు అనే మాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును ఐగుప్తులో నుంచి ఏం చేశాను? రప్పించి తిని, రెండంతల ఇబ్బందులో నుండి రప్పించి తిని. ద్వితీయోపదేశ కాండము
4వ అధ్యాయము 20వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించాను. ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట? ఆ ఇనుప కొలిమిలో నుండి. ఐగుప్తును దేంతో పోలుస్తూ వచ్చాడంటే ఇనుప కొలిమి. ఆ కొలిమిలో నుంచి దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలను ఆయన పిలిచాడు, వెలుపలకు రప్పించాడు. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలే కాదు కానీ ఇక్కడున్న మనలు కూడా ఐగుప్తు అనేటువంటి లోకములో నుంచి, లేక రెండంతల ఇబ్బందిలో నుంచి, రెండంతల ఇబ్బంది అని అంటే దేవుడు లేకుండా జీవించడం ఒక ఇబ్బంది అయితే, మరి చనిపోయిన తర్వాత నరకంలో పడడం అది రెండవ ఇబ్బంది. ఇలాంటి ఆ పరిస్థితిలో నుంచి దేవుడు మనలో కూడా ఏం చేస్తూ వచ్చాడంటే విడిపించాడు. ఇక్కడ అంటాడు, నేడున్నట్లుగా, ఇప్పుడున్నట్లుగా తన స్వకీయ జనముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన రప్పించాడు, ఆయన పిలిచాడు. మరొక మాట కూడా చదవండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము. ఇక్కడ భక్తుడు అంటాడు, వారు ఐగుప్తులో నుంచి ఎట్లా వచ్చారో తెలుసా? ఎలాగొచ్చారో తెలుసా? రండి. 105వ అధ్యాయము 43వ వచనం. 105:43. ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను. కాబట్టి ఎట్లా తీసుకొచ్చాడంటే సంతోషముతో, ఉత్సాహ ధ్వనితో ఆయన ఏం చేశాడంటే వెలుగులకు తీసుకొని వచ్చాడు. ఇది నిజంగా ఎంత సంతోషం! ఇనుప కొలిమిలో నుండి, రెండంతల ఇబ్బందిలో నుండి నేడున్నట్లుగా దేవుడు ఆ ఐగుప్తులో నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే వెలుగులకి రప్పించిన వాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాట చదవండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఐగుప్తు దేశంలో నుండి నేను పిలిచాను. కాబట్టి వారిని పిలువబడిన వారు, కాబట్టి పిలిచాను నేను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పిలువబడిన వారు అనేకులే గాని ఏర్పరచబడిన వారు కొందరే. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో. కాబట్టి నాడు చాలా మందిని దేవుడు పిలిచాడులే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేయబడిన వారు మనం కొద్ది మందిని. ఎక్కడి నుండి వచ్చాము అని అంటే, నా కుమారుని నేను ఐగుప్తులో నుండి పిలిచి తిని, ఇనుప కొలిమిలో నుండి పిలిచి తిని. ఇశ్రాయేలుతో దేవుడు అదే చెబుతున్నాడు, నేను మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి పిలిచాను. ఇబ్బందికరమైన రెండంతల ఇబ్బందిలో నుండి నేను మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు పిలిచాడు. మత్తయి సువార్త 22:14లో ఏర్పరచబడిన వారు కొందరే అని రాయబడింది కదా. పిలువబడిన వారిని దేవుడు ఏం చేశాడు? రండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. రోమా 8:30వ వచనము చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని. కాబట్టి ఎవరిని పిలిచాడో వారిని ఏం చేస్తూ ఉన్నాడట? ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఇక్కడున్న మనలందరినీ మన దేవుడు పిలిచాడు. ఐగుప్తులో నుండి అనగా లోకంలో నుండి పిలిచాడు, పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారుగా ఉన్నారో తెలుసా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎలాంటి వారుగా ఉన్నారు? నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయి ఉన్నప్పుడు చాలండి. అక్కడ నుండి నేను పిలిపించాను, నేను రప్పించాను అని అంటాడు. ఐగుప్తులు ఎలాంటి వారుగా ఉన్నాడంట? ఇశ్రాయేలు దాసులుగా ఉన్నప్పుడు. దేవుని వాక్యం ఏమని రాయబడింది? పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎవరండి పాపం చేసింది? రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారు.
ఇప్పుడు అందరం కూడా ఎవరము అని అంటే మనమంతా దాసులం. మనము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు పిలిచినట్లుగా ఒకప్పుడు మన జీవితంలో మనమంతా కూడా ఎవరము అంటే మనము పాపమునకు దాసులం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. రండి ఆ మాట చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎరుగడు మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎంత గొప్ప మాట! దేవుడు మనల్ని వాస్తవంగా మనం ఎవరము పాపం చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు. అయితే ఎవరు పాపం చేసేది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినవారు. అందరూ కూడా ఇప్పుడు ఎవరు దాసులు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ద్వితీయోపదేశకాండం 5:15 ప్రకారం ఏమై ఉన్నారట? దాసులుగా ఉన్నారు. మనం కూడా ఎవరు దాసులు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని దాసులని పిలవను. కాబట్టి మీరు ఎవరు అని అంటే నాకు స్నేహితులు. కాబట్టి ఈనాడు మన దేవుడు స్నేహితులుగా చేస్తారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిలో హాజరు కావాలి. ఎందుకు హాజరు కావాలి అని అంటే మనము ఐగుప్తులో నుంచి దాసులంగా ఉన్న మనల్ని దేవుడు పిలిచి ఏం చేశాడు? స్నేహితులుగా చేసుకున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం హాజరు అవ్వాల్సిన వారంగా ఉన్నాం. ఇది దేవుడు మన జీవితంలో చేసిన మొదటి ప్రేమ కలిగినటువంటి గొప్ప కార్యము అని. ఎందుకు దేవుని సన్నిధిలో హాజరు కావాలి అని అంటే దేవుడు మనల్ని ఐగుప్తులో నుంచి, ఇబ్బందిలో నుంచి, ఇనప కొలిమిలో నుంచి దాసులుగా ఉన్న మనల్ని స్నేహితులుగా మార్చుకున్న కారణము చేత ప్రభు సన్నిధిలో మనం కనబడవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు కనబడాలి అని అంటే ప్రభువును స్తుతించేందుకు. ఇందాక పాట పాడుకున్నాం కదా, యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామమును స్తుతించుడి. కాబట్టి యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఎవరు ఆయన సేవకులు? రాజులైన యాజక సమూహం మనమే ఆయన సేవకులం. రాజులైన యాజకులం, లేవీలం. అప్పుడు ఆయన పని చేసేవారు. మనమంతా కూడా ఆయన సన్నిధిలో చేరి ఏం చేయాలి అని అంటే ప్రభువుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్తే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవించుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశం నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని. మీరు దేవుని సన్నిధిలో హాజరు కావాలి. మీ కుటుంబాలు హాజరు కావాలి. మీ గోత్రాలు, మీ వంశాలు, మీ సమస్త జనాంగం అంతా కూడా దేవుని సన్నిధిలో హాజరు కావాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు అని అంటే ఒకటి, ఐగుప్తులో నుంచి విడిపించాడు మిమ్మల్ని. ఐగుప్తు అనేది ఎలాంటిది? దాసులుగా చేయబడింది ఐగుప్తు. రెండంతల ఇబ్బంది కలిగిన ఐగుప్తు. ఈనాడు లోకంలో నుంచి, ఐగుప్తు అనే లోకంలో నుంచి దేవుడు మనల్ని కూడా విడిపించాడు కనుక ఆయన సన్నిధిలో మనం హాజరు కావలసిన వారంగా. రెండవదిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? ఐగుప్తులో నుండి, ఐగుప్తుల వశములో నుండి మనల్ని ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. ఆయన రెండవదిగా మనల్ని ఏం చేశాడంట? విడిపించినటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుతాం. 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి మిమ్మల్ని దేవుడు విడిపించాడు. ఎవరి చేతిలో నుండి విడిపించాడు? ఐగుప్తు ఫరో రాజు చేతిలో నుండి, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడట? విడిపించాడు. కాబట్టి అందుకని వారిని అన్నాడు, మీరు హాజరు కావాలి దేవుని మందిరంలో. ఇబ్బందికరమైన రెండంతల ఇబ్బందిలో నుండి విడిపించాను. దాసుడిగా ఉన్నప్పుడు విడిపించాను, స్వతంత్రుడిగా చేశాను, స్నేహితుడిగా చేసుకున్నాను. రెండవది, నిన్ను విడిపించాను ఎవరి చేతిలో నుండి? ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపించాడు. ఫరో సాధారణుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈనాడు దేవుడు మనల్ని కూడా విడిపించాడు.
ఎట్లా విడిపించాడో తెలుసా? హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయములో, హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనంలో మన స్థితి రాయబడుతూ ఉంది. చదవండి అన్నమాట. వాడు గాలము వేసి మానవులందరినీ గుంచి లాగి ఉన్నాడు, ఊరులు ఒగ్గి చిక్కుంచుకొనిచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు. కాబట్టి అపవాది ఏం చేశాడు అని అంటే, గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగు సంతోషపడుతూ ఉన్నాడు. మానవులందరినీ, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏ భేదం లేదు, అందరినీ. అపవాది ఏం చేశాడు అని అంటే, గాలం వేసి లాగి చిక్కించుకొని ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు రాజైన ఫరో చేతిలో ఏం చేయబడ్డారు? చిక్కబడి ఉంటే వారి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించినట్లు, ఒకప్పుడు మన జీవితంలో అపవాది చేతిలో వాడి గాలానికి చిక్కబడిన మనల్ని, వాని చేతిలో బంధించబడిన మనల్ని దేవుడు నేడున్నట్లుగా మనల్ని తప్పించాడు, విడిపించాడు. 91వ కీర్తనలో కీర్తనకారుడు మాట అన్నాడు. చదవండి. 91వ కీర్తన 3వ వచనం. 91:3. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, తెగులు రాకుండా నిన్ను. వేటగాని ఊరిలో నుండి, వేటగాని ఆ ఊరిలో నుండి, ఫరో రాజు చేతిలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలోని నేను మిమ్మల్ని విడిపించాను. కాబట్టి అపవాది చేతిలో మనం బంధించబడ్డాం, వేటగాని చేతిలో ఉన్నాం. ఇంకొక మాట కూడా చదివితే రండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. ఆ మాట కూడా చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును. కాబట్టి నాడు మనం తప్పించబడ్డాం, వేటగాని చేతిలో నుండి తప్పించబడ్డాం. కాబట్టి పక్షులు పట్టుకునే వాడి వలలో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా తప్పించుకున్నాం. వేటగాని చేతిలో నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ఆ వేటగాడు ఏం చేశాడు తెలుసా? వాడు గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగుతూ ఉన్నాడు. కాబట్టి లాగబడుతున్నటువంటి మనల్ని ఇశ్రాయేలు ఐగుప్తులో ఫరో చేతిలో నుండి విడిపించబడినట్లుగా ఈనాడు అపవాది చేతిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే విడిపించాడు. ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు ఇబ్బందికరమైన ఆ ఐగుప్తులో నుండి, ఇనప కొలిమిలో నుండి విడిపించబడ్డారు కాబట్టి దేవుని సన్నిధికి రావాలి, హాజరు కావాలి. రెండోది, ఆ ఫరో చేతిలో నుండి విడిపించారు కాబట్టి మీరు హాజరు కావాలని వారితో అన్నాడులే. కానీ ఇక్కడున్న మన జీవితాలను మనల్ని కూడా దేవుడు వేటగాని ఊరిలోండి తప్పించాడు, అపవాది చేతిలోండి విడిపించాడు. దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. ఈనాడు మనం కూడా ఆయన సన్నిధిలో కనపడాలి. ఎందుకు ఆయన సన్నిధిలో కనపడాలి అని అంటే, ఆయన ఆరాధించేందుకు వరకు, ఆయన స్తుతించేందుకు వరకు, ఆయన ఘనపరిచేందుకు వరకు. ఇక్కడ మనం చూస్తాము, పక్షి తప్పించుకున్నట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడట? ఆయన తప్పించినటువంటి దేవుడు. మరొక మాట కీర్తనకారుడు అన్నాడు 102వ అధ్యాయం 20వ వచనంలో. కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 20వ వచనం. చెరసాలలో ఉన్న వారి మూలుగును వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును చాలండి. ఇప్పుడు వేటగాడు పక్షిని పట్టుకున్నాడు. అయితే ఏం చేస్తాడు చెప్పడు? దాన్ని కోసుకుంటాడు. అది చావునకు విధించబడింది. ఇప్పుడు అపవాది చేతిలో మనం కూడా గుచ్చాడు, గాలం వేసి గుచ్చి లాగించుకున్నాడు. ఎందుకనంటే ఆ రెండవ మరణానికి మనల్ని తీసుకుని వెళ్ళేవాడు. అపవాది వానికి వాని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి పాతాళానికి తీసుకుని వెళ్ళేవాడు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో మాట ఉంది, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వాడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే విడిపించాడు. పక్షి తప్పించుకున్నట్లుగా మనం ఏం చేశాము? తప్పించబడ్డాము. అయితే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు అన్నాడు, ఆపత్కాల ముందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను
విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచను. నేను నిన్ను విడిపిస్తాను, నువ్వేం చేస్తావు? నన్ను మహిమపరుస్తావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి ఆ ఐగుప్తులో నుంచి విడిపించబడిన కారణం చేత, రెండవదిగా అపవాది చేతిలో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా దేవుడు మనల్ని తప్పించిన కారణం చేత ఆయనను మనము మహిమపరిచి స్తుతించవలసిన వారంగా మనం రెండవదిగా మనం ఉన్నట్లుగా చూస్తాం. సరే, ఇప్పుడు మూడో విషయానికి వెళ్తే రండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 18వ లేదా 19వ వచనం చదవండి. 19వ వచనం. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి చాలు. ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిలో కుటుంబాలు చొప్పున కనపడాలి, హాజరు కావాలి. ఓ ఇశ్రాయేలీయులు, మీరంతా దేవుని సన్నిధిలో కనపడాలి. ఇది నా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎందుకు కనపడాలి అని అంటే, మీ దుర్దశలన్నిటినీ నేను పోగొట్టాను, ఇబ్బందికరమైన ఐగుప్తులో నుంచి విడిపించాను, వేటగాని చేతిలో నుండి తప్పించాను, నిన్ను దాసుడని పిలవకుండా ఇప్పుడు స్నేహితుడని పిలుస్తూ ఉన్నాను. ఎఫ్రాయిముతో అన్నాడు, ఎఫ్రాయిము గురించి అన్నాడు అనగా దేవుని ప్రజల గురించి, ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ, ఎఫ్రాయిముకి నేను తండ్రిని గానా, అతను నా కుమారుడు కాడా అని అంటాడు. కాబట్టి దేవుడు వాళ్ళని ప్రేమించాడు. కాబట్టి ప్రేమించి ఏం చేశాడు? మీ దుర్దశలన్నిటినీ, దుర్దశ అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము రండి. 1వ అధ్యాయం 16వ వచనంలో 14, 16 కలిసిపోయి ఉన్నాయి. 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో చాలు. కాబట్టి మీ దుర్దశ అనేది ఏం చూపిస్తుంది అని అంటే అజ్ఞాన దశ. ఇంకా కీర్తనగాడు ఇంకా ఆ మాటని మరింకో ఎక్కువగా అన్నాడు. చూడండి, ఆ మాట చదువుతాం. కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 23వ వచనం. 126, 23. 126వ అధ్యాయము 136, క్షమించండి, 136, 136 ఎన్నో వచ్చిన 23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను, కాబట్టి మీ దుర్దశ అనేది అజ్ఞాన దశ అని పౌలపోస్తుడు పేతురు రాసిన పత్రికలో చూశాం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, మీరు హీన దశలో ఉన్నప్పుడు, మీరు హీనమైన దశలో ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో హాజరు కావాలి. ఏ కారణం అంటే ఐగుప్తులో నుంచి విడిపించబడ్డావు, నేనే నిన్ను పిలిచాను, రప్పించాను, విడిపించాను వేటగాని చేతిలో నుండి. మూడవది, మీ దుర్దశలన్నిటిలో నుండి నేను తప్పించాను, మీ దుర్దశలన్నిటినీ పోగొట్టాను. అందుకని అన్నాడు, మనము హీన దశలో ఉన్నప్పుడు, మనం హీనమైన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడట? జ్ఞాపకం చేసుకున్నాడు. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ చక్కటి మాట రాయబడింది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవక ప్రేమిస్తాడంట. దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడు? సహోదరుడుగా ఉంటాడు. ఎట్లాంటి నిజమైన స్నేహితుడు ఎవరు? యోహాను సువార్త ఇందాక మొదటి తలుపులో చూశాం కదా, 15వ అధ్యాయం 15వ వచనంలో, మేము మిమ్మల్ని దాసులని పిలువను, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అని అన్నాడు. అయితే నిజమైన స్నేహితుడు ఎట్లాంటి వాడుగా ఉంటాడట? దుర్దశలో స్నేహితుడుగా ఉంటాడు, దుర్దశలో విడవక ప్రేమించేవాడుగా ఉంటాడు. ఈ మాట మనకు అర్థం కావాలంటే లూకా సువార్త 10వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగిపోతూ దొంగల చేతిలో చిక్కాడు. వారు ఏం చేశారు? వాడిని కొట్టి బట్టలు దోచుకుని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇతర స్నేహితులు వచ్చారు. స్నేహితులు అనొచ్చు వాళ్ళని, స్నేహితులు అనుకున్నారు వాళ్ళు కూడా, యాజకుడు లేవీడు, మేము చాలా మంచి వాళ్ళం అనుకున్నారు, వచ్చారు. అయితే దుర్దశలో ఉన్నాడు ఇతను. చూసి ఏం చేశారు? పక్కగా సమరయుడు వచ్చాడు,
సామెతలు 17:17లో దుర్దశలో అట్టివాడు విడువక ప్రేమించు. కాబట్టి సమరయుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ మనుషుడి మీద జాలి పడ్డాడు, కనికరపడ్డాడు. కాబట్టి మన ప్రభువు అందుకనే మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఆ మాట చదువుకున్నాం, మీ దుర్దశలన్నిటినీ పోగొట్టి. కాబట్టి హీనమైన దిశలో మనం ఉన్నప్పుడు, అజ్ఞాన దశలో మనం ఉన్నప్పుడు, హీనమైన దశలో పడిపోయిన స్థితిలో, ఎవరు కూడా మనల్ని ప్రేమించేవారుగా లేనటువంటి స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన మీద జాలి పడినవాడు. కాబట్టి మూడవదిగా మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలా? కనబడవలసిన వారంగా ఉన్నాం. ఏ కారణం అనంటే మన దుర్దశలో మనల్ని ప్రేమించిన దేవుడు. నాడు ఇలాగ పడిపోయి, పాపంలో పడిపోయి నరకానికి సమీపంగా ఉన్న మనల్ని వెదకి రక్షించిన వారు ఎవరు? ఇంకో మాట చదవండి, యెషయా గ్రంథం 46:5 దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథము 46:5 దేవుడు ఒక మాట అన్నాడు, మేము సమానులమని ఎవరికి నన్ను సాటి చేయుదురు? ఎవరు నాకు పోటీగా చేస్తారు? నాతో సమానంగా, ఇదిగో నీవు ఫలానా ఆయనతో సమానుడివి, నువ్వు ఈయనతో సమానుడు, ఎవరితో నాకు పోటీ చేయగలరు? నన్ను ఎవరికి మరి సమానంగా చేయగలరు? వేల్పులను నీ సముడైన వాడు ఎవడు? ఎందుకు ఆయన అంత గొప్పవాడు అని అంటే, ఆ మనుషుడి మీద హీన దశలో ఉన్నప్పుడు ఆ మనుషుని మీద జాలి పడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈనాడు లోకంలో పాపంలో అపరాధం చేత చచ్చిపోయినటువంటి మనల్ని చూసి అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కానీ మన విషయమై శ్రద్ధ వహించి మన కొరకై మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని పక్షి తప్పించినట్లుగా తప్పించి వేటగాని చేతుల నుంచి విడిపించి ఇబ్బంది లోకమైనటువంటి ఐగుప్తుల నుంచి విడిపించి రప్పించి నీతిమంతులుగా తీర్చిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అందుకనే దేవుడు నన్ను నాతో ఎవరికి పోటీ చేయగలరు? నన్ను ఇదిగో ఈయంతో నువ్వు సమానుడు అని ఎవరు చెప్పగలరు? నాతో సముడైన వాడు ఎవడు? రాబడు. కాబట్టి ఆయన మూడవదిగా మనము హీన దశలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించిన వాడు, నిజమైన స్నేహితుడు ఆయన. ఎవరంటే ఆయన నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? దుర్దశలో సహాయకుడిగా ఉంటాడు, విడువక ప్రేమిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ చదవండి. 15-13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడండి? మనం ఎవరమంట? దాసుల కాము, ఆయన స్నేహితులు. మన కొరకై ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తన ప్రాణమును పెట్టినటువంటి దుర్దశలో ఈ నిజమైన స్నేహితుడు మనం హీనమైన దశలో ఉన్నప్పుడు మనకు విడువక ప్రేమించి మన మీద జాలి పడిన వాడు. అప్పుడు అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలులారా కుటుంబాల చొప్పున, గోత్రాల చొప్పున, మీ కుటుంబాల చొప్పున, ఒక్కొక్కడో కాదు, నీ కుటుంబం మొత్తం కూడా రావాల్సిందే దేవుని సన్నిధికి. ఎందుకు రావాలండి? నేను ఒక్కడే వస్తే సరిపోద్ది కదా, నేను ఒక్కదాన్నే వస్తే సరిపోద్ది కదా అని అంటాం మనం. కాదు, నీ కుటుంబం చొప్పున రావాలి. నువ్వు ఎందుకు రావాలంటే, నువ్వు నాకు రుణపడి ఉన్నావు. మేము ఇప్పుడు రుణపడి ఉన్నామండి. మనం అనుకుందాం ఇట్లా, ఇక్కడ అన్ని లేవులే ఆ మాటలు. మేము ఇప్పుడు రుణపడి ఉన్నామంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు ఐగుప్తులో ఉన్నప్పుడు విడిపించాను, ఇనప కొలిమిలో ఉంటే నిన్ను విడిపించా, అందుకని నువ్వు రావాలి. రెండవది, నువ్వు ఎందుకు కనపడాలి దేవుని సన్నిధిలో అనంటే, నిన్ను విడిపించాను వేటగాని చేతిలో నుంచి. నేను కనుక విడిపించకపోతే కీర్తన గ్రంథం 102:20 ఏముంది? చావునకు విధింపబడిన వారు చావునకు విధించబడతావు. అదే రెండవ మరణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అందులో నుంచి నేను విడిపించాను. వాడు గాలం వేసి గుచ్చి నిన్ను నన్ను లాగి ఉంటే వాడి చేతిలోంచి, ఎరుకువాని చేతిలోంచి పక్షి తప్పించుకొని పోయినట్లు నేను నిన్ను తప్పించాను. నేను నిన్ను పిలిచాను, నిన్ను తప్పించాను. అందుకని నువ్వు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో హాజరు కావాలి. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. మూడవదిగా, దుర్దశలన్నిటిలోంచి విడిపించాను. నువ్వు హీనమైన స్థితిలో, పడిపోయిన స్థితిలో, పాపంలో నీ పడిపోయి ఉంటే నీ కోసం చాలా మంది వచ్చారులే కానీ వాళ్ళు ఎవరు
జాలి పడలేదు, కనికరం చూపలేదు, వచ్చి వెళ్ళిపోయారు పక్కకి. నేను నిజమైన స్నేహితుడని కనుక దగ్గరికి వచ్చి జాలిపడి, నిజమైన స్నేహితుడు తన వారి కొరకై ఏం పెడుతున్నాడట? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని సన్నిధిలో హాజరు కావాలి. ఎందుకు హాజరు కావాలి అని అంటే, చక్కగా ఫ్యాన్లు వేస్తారు, కూర్చొని ఒక పురుగు తీసి వెళ్ళిపోవడం అందుకు కాదు. ఎందుకు? నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచాను. మహిమపరచడం కొరకు, ఆయన చేసిన మేలును బట్టి ఆయన కనపరచడం కొరకై మనం ఆయన సన్నిధిలో కనబడవలసిన వారు, హాజరు కావలసిన వారంగా మనం ఉన్నాము. 3వ తలంపు. సరే, 4వ విషయానికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. అయినను మీ దుర్దశలన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు నీ దుర్దశలన్నిటినీ, మీ ఉపద్రవములన్నిటినీ ఏం చేశాను? నేను పోగొట్టాను. 4వదిగా ఏం పోగొట్టాడు అని అంటే, ఉపద్రవములన్నిటినీ నేనేం చేశాను? పోగొట్టాను. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 4:12. సకలమైన ఉపద్రవములో నుండి నన్ను రక్షించిన యెహోవా. అంతవరించాలి. ఇక్కడ అన్నాడు, భక్తుడు అన్నాడు, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను రక్షించిన యెహోవా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 4వదిగా ఇశ్రాయేలు ప్రజలతో, మోషే ఇశ్రాయేలుకి చెప్పు, నా సన్నిధిలో, మోషే గారు క్షమించండి, సమూయేలుతో అన్నాడు అన్నమాట. సమూయేలు, నా ప్రజలతో చెప్పు, వాళ్ళు గోత్రాలు చొప్పున, కుటుంబాలు చొప్పున నా సన్నిధిలో హాజరు కావాలి, కనబడాలి. హాజరు కావడం అంటే నాకు నేను వచ్చానండి అని స్కూల్లో వేయించుకున్నట్లుగా కాదు. ఇదిగో నేను వచ్చాను, నా కుటుంబం వచ్చింది కదా, నా పిల్లలు ఇదిగో 1, 2, 3 అలా హాజరు కావాలి. ఎందుకు హాజరు కావాలి అని అంటే, వాళ్ళు అనుకోవచ్చు మనసులో, నన్ను అడగకపోయినా మనసులో అనుకోవచ్చు, ఎందుకు హాజరు కావాలండి, నేను ఒక్కడే వస్తే సరిపోద్దిగా మా ఇంటి తరపున అని అనుకోవచ్చు. ఎందుకు హాజరు కావాలో ప్రభు చెప్తున్నాడు. నేను వారి సకలమైన ఉపద్రవంలో నుంచి నేను వారిని తప్పించాను, వారి దుర్దశలన్నింటినీ పోగొట్టాను, వారిని విడిపించాను, వారిని పిలిచాను, ఐగుప్తుల నుంచి తప్పించాను. అందుకనే వారు దేవుని సన్నిధికి రావాలని దేవుడు సన్నిధిస్తున్నాడు. ఈనాడు సకలమైన ఉపద్రవములో నుండి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు రక్షించాడు. ఉపద్రవం అని అంటే, యాకోబు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు ఒక వర్గాన్ని చూసి, లేదా ఒక రకమైన మనుషులను చూసి ఒక మాట అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించుడి. ఇక్కడ అన్నాడు, ఓ ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను. అటు ధనవంతుల మీదకి ఏమొస్తుంది చెప్పండి? ఉపద్రవం వస్తుంది. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో ఏమన్నాడు? సకలమైన ఉపద్రవంలో నుంచి నన్ను తప్పించు. అట్లయితే ధనవంతులుగా ఉంటే డేంజర్ అండి, డబ్బు ఉంటే ప్రమాదం అండి అని అనుకోవచ్చు మనం. లేదు, ఇది అందరికీ వర్తించే మాట కాదు. అట్లా అనుకుంటే అబ్రహాం ఎంత గొప్ప ధనవంతుడు. అయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఓ ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవం. ఎందుకు వస్తుంది ధనవంతుల మీదకి ఉపద్రవము అని అంటే, లూకాసు వార్తలో ఒక మాట చదువుతాం రండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చాను, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునా. ఇప్పుడు ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఈ ధనవంతుడు గురించి ఏమని రాయబడిందంటే, కాబట్టి నువ్వు సంతోషించు, దేవుని మందిరం అవసరంలే, దేవుని సన్నిధి వద్దు. ఎందుకు? విస్తారంగా సంపాదించానుగా, ఇంక నీకు దేవుడితో పని ఏంటి? కాబట్టి ఓ ప్రాణమా, తిను, త్రాగు, సుఖించి, ఇష్టమైన ఎంజాయ్ చేసేయి. కాబట్టి వాడి గురించి రాయబడింది ఈ మాట. ఓ ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవములను జ్ఞాపకం చేసుకో.
ఉపద్రవం నీ మీదకి వస్తుంది ధనవంతుల మీదకి. ఎందుకనంటే ధనవంతుడు అనుకుంటున్నాడు, దేవుడు వద్దు, ఇంకేమొద్దు, నా కుట్లు విప్పుదాం, వ్యాపారం చేద్దాం, ఇంకొంచెం కూర్చుకుందాం, ఇంకా చేసుకుందాం. 16వ అధ్యాయం లూకాసు సువార్త రండి, 16వ అధ్యాయము 23వ వచనం. లూకాసు సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి, అతడు పాతాళములో ఏం చేస్తున్నాడట? బాధపడుచు. వాడు ధనవంతుల మీదకి ఏమొచ్చింది అని అంటే ఉపద్రవం వచ్చింది. అంటే డబ్బుంటే తప్ప అండి అనుకోవచ్చు, అది లేదు, డబ్బుంటే తప్పు కాదు. కానీ అయితే అది ఏం చేయాలి? అది ధనవంతుడు అనుకున్నాడు, తినుము త్రాగుము సుఖించు, దేవుడు లేడు, ఏం లేదు అనేది అనుకున్నాడు. దావీదేమనుకున్నాడు? ఓ నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక అని తన ప్రాణం చెప్పుకుంటే, ఈ డబ్బున్న ఆయన ఈయనేమనుకున్నాడంటే, ఓ ఇది ఏం దిగులేదు లేపో అని. అందుకని యాకోబు రాసిన పత్రికలో, ధనవంతులారా మీ మీదకి వచ్చేది ఉపద్రవము. అయితే దేవుడు మనల్ని ఈ ఉపద్రవములన్నిటి నుండి తప్పించాడండి. ఈ ఉపద్రవం ఎట్లా ఎంత భయంకరమైంది అని అంటే, యాతన పడుతున్నాడంట, ఒక్క చుక్క మంచినీళ్ళ కొరకు ఆరాడపడుతున్నాడంట. ఎంత భయంకరమైన స్థితి. అయితే వీటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని తప్పించాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసు ప్రభువారి రక్తము ద్వారా ఇప్పుడు మన పాపములన్నీ కడగబడ్డాయి, మనం తప్పించబడ్డాం. గొప్ప ఉపద్రవం నుండి లేక ఉగ్రత నుండి ఈనాడు మనం ఏం చేయబడ్డాము? తప్పించబడ్డాం. ఇదే రోమా 8:1 ఏమన్నాడు? క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధియో లేదు, ఉపద్రవం నుండి తప్పించబడ్డాం. నిజంగా ఎంత ధన్యులు. అందుకనే ఇప్పుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, నువ్వు దేవుని సన్నిధిలో హాజరు కావాలా. ఎందుకు హాజరు కావాలి? నేను నా కుటుంబం ఎందుకు హాజరు కావాలి అని అంటే, నువ్వు తప్పించబడ్డావు, ఉపద్రవంలో తప్పించబడ్డావు. సకలమైన ఉపద్రవంలో నుంచి నన్ను తప్పించిన యెహోవా. 2వ సమూయేలు గ్రంథంలో వాడు తప్పించబడ్డావు. ఉపద్రవంలో యాతనకరమైన పరిస్థితిలో తప్పించబడ్డావు. ఐగుప్తు రాజు ఫరో చేతిలోడు తప్పించబడ్డావు. ఆయన బాహుబలం చేత ఐగుప్తు రాజు చేతిలో విడిపించాడు. వాడు గాలం వేసి గుచ్చి లాగి ఊరిలో చెక్కించుకుని గంతులు వేస్తూ ఉంటే వారి చేతిలో పక్షి తప్పించినట్లుగా దేవుడు తప్పించాడు. వేటగాని ఊరిలో నుండి తప్పించబడ్డాం. ఇబ్బందికరమైన ఇనప కొలిమిలో నుండి తప్పించబడ్డాం. కాబట్టి దుర్దశలన్నింటిలో నుంచి తప్పించబడ్డాం. హీనమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయనే మన దగ్గరికి వచ్చాడు. యోహానుకు రాసిన పత్రికలో దేవుడే మొదట ఆయనే మనల్ని ప్రేమించాడంట. మన దగ్గరికి వచ్చి మన దుర్దశలన్నింటిని తప్పించి, ఉపద్రవం నుంచి తప్పించి, రక్షించి, కాపాడాడు. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిలో ఏం చేయబడాలా? హాజరు కావాలి. సరే, ఈ ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మనం ప్రభుని ఆరాధిస్తాం. 4 విషయాలు చూసాం. దేవుని సన్నిధిలో ఎందుకు హాజరు కావాలి అని అంటే, ఆ దినాల్లో వాళ్ళే కాదు, ఈ దినాల్లో మనకు కూడా. ఒకటి, దేవుడు మనల్ని రప్పించాడు, పిలిచి నీతిమంతులుగా తీర్చాడు. రెండోది, మనల్ని విడిపించాడు ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి, వేటగాని చేతిలో నుండి. మూడవదిగా మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన దుర్దశలన్నిటినీ, మన హీనమైన స్థితి అంతటినీ ఆయన తప్పించాడు. నాలుగవదిగా ఉపద్రవం నుంచి, ఉగ్రత నుండి, ఆయన తీర్పులో నుండి మనల్ని తప్పించాడు. సరే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? 19వ వచనంలో చివరి భాగం, మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఏం చేయాలట? హాజరు కావాలి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో, నీవు దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడుము, 12వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో కనబడేందుకు కొరకు ఏం చేయాలంటే మనము సిద్ధపడాలి. కీర్తన గ్రంథాలు అంటాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. 105వ అధ్యాయం 4వ వచనం. నిత్యము వెతకాలి ఆయన సన్నిధిని. ఇంకొక మాట చదవండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనం. భోజనులకు 16వ అధ్యాయము 33 చదువు. భోజనులకు తిరిగిచ్చుగా యెహోవా ఏం చేయుచున్నాడు? వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. దేవుని సన్నిధిలో ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో నీవు దేవుని సన్నిధిలో కనబడేందుకు కొరకై సిద్ధపడు అన్నాడు. 105వ అధ్యాయం 4వ వచనం కీర్తనల గ్రంథంలో నిత్యము వెతకమన్నాడు ఆయన సన్నిధిని. ఇక్కడ అంటున్నాడు దేవుని సన్నిధిలో అంట వనవృక్షములు ఏం చేస్తున్నాయి? వనవృక్షములు ఉత్సహిస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో ఇసుకను సరిహద్దుగా నేను నియమించాను సముద్రానికి, అయితే నా సన్నిధిలో మీరు వనకరా భయపడరా అంటే వాడు మనం మాత్రం ఆయన సన్నిధికి ఎక్కువగా కనబడం. హాజరు కావాలని ప్రభు అంటున్నాడు. ఎందుకు అని అంటే ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేందుకు కొరకై, ఆయన స్తుతించేందుకు కొరకై. వనవృక్షాలు సంతోషిస్తున్నాయి దేవుని సన్నిధిలో, ఆయన మందిరంలో అన్ని సంతోషిస్తున్నాయి. ఈనాడు మనం కూడా ఆ రీతిగా ప్రభు సన్నిధిలో సంతోషిస్తూ దేవుడు చేసిన మేలును బట్టి ఆయనను ఆరాధించవలసిన వారంగా 84వ అధ్యాయము కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 7వ వచనం. 84:7 చదవండి ఆ మాట. 84వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వారిలో ప్రతి వాడును దేవుని సన్నిధిలో ఏం చేస్తాడట? కనబడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కూడా ఆయన సన్నిధి తెచ్చాడు. కాబట్టి దేవుడు నా సన్నిధిలో హాజరు కావాలి అని అన్నాడు. ఎందుకు హాజరు కావాలి అనేది 4 విషయాలు, 4 మేలులు, 4 రకాల దీవెనలు వారే కాదు, ఈనాడు మనం కూడా పొందుతున్నాం. ఆయన సన్నిధికి మనం కూడా హాజరవుతూ వచ్చాం. హాజరైన కారణం ఏంటి అని అంటే ఆయన మహింపరిచేందుకు కొరకై, ఆయన స్తుతించేందుకు కొరకై. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా ప్రభువా నా హీనమైన దుర్దశలన్నింటిలో నాకు నిజమైన స్నేహితుడిగా మీరుండి విడువగా నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణం పెట్టిన దేవా, నా ఉపద్రవాలన్నిటినీ తప్పించారు. ఇబ్బందికరమైన ఒలిమి లాంటిది లోకము ఐగుప్తు, అందులోంచి నన్ను విడిపించి ప్రత్యేకించుకున్నారు. మీ సొత్తుగా, మీ స్వకీయ సాంపద్యంగా చేసుకున్నారు. ప్రభా మీ ప్రేమకే వందనాలు. నన్ను మీ సన్నిధిలో కనబడినట్లుగా నన్ను సిద్ధపరిచారు. ప్రభా మీకు ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలను? మీ ప్రేమ ఎంత గొప్పది, మీ త్యాగం ఎంత గొప్పది. చావునకు విధింపబడిన నన్ను, మరణ భయం చేత దాస్యంకు లోబడిన నన్ను దాసుడని పిలవ నేను, నీవు స్నేహితుడు అని చెప్పారు. ఎంత ప్రేమ, ఎంత జాలి. పడిపోయిన వ్యక్తి, లూకాసు వార్తలో పడిపోయిన వ్యక్తి ఉంటే, ఆ స్థితిలో నేనుంటే నా దగ్గరికి వచ్చి జాలి పడ్డారు, కనికరించారు. అందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నా, ఘనపరుస్తున్నాను అని చెప్పి ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు ఆ విధంగా మనకి సహాయపడుతారు. కాబట్టి విన్న వాక్యమును ఆధారం చేసుకొని మరి